అప్పుడు నక్సలైట్ల కాలంలో కేసీఆర్ గారు కూడా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నా రూమ్లో కూడా ఒక 5 రోజులు ఉన్నాడు. అప్పటి నుంచే నాకు పరిచయము. మా చెల్లెని కూడా ఎంపీపీ చేయాలన్నప్పుడు హైదరాబాద్లో క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపులో ఎంపీటీసీలను ఒక దగ్గర, లేడీ ఎంపీటీసీలను ఒక దగ్గర, పురుష ఎంపీటీసీలను ఒక దగ్గర ఉంచడం వల్ల వారితో ఉండి వారికి రోజు ఆ కార్యక్రమాలు చూసుకొని వారి అవసరాలను బట్టి నేను ఒక 10 రోజులు ఆ క్యాంపు ఇన్ఛార్జిగా ఉండి వివరించడం అలా అనుబంధం పెరిగింది. దాని తదనంతరం కేసీఆర్ గారు మినిస్టర్ అయినప్పుడు నన్ను పిఏగా ఉండమన్నాడు. అతని దగ్గర కాకుండా బాబు మోహన్ దగ్గర ఉండమంటే నేను ఉండలేదండి. నేను అప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కాబట్టి నేను ఉండా అని చెప్పిన. ఆ ఉద్యోగాలు రాని సందర్భంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నేను కూడా చూసి ప్రత్యక్షంగా కేసీఆర్ పార్టీ పెడుతున్నా అన్న రోజు నేను సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదే సార్ తో పాటు ఉద్యమం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిండో ఆ గ్రౌండ్ కు నేను కూడా రావడం జరిగింది. జలదృశ్యంకు రావడం జరిగింది. మరుసటి రోజే కేసీఆర్ గారు నన్ను విజిటింగ్ కార్డు ఇచ్చి పంపగానే జలదృశ్యం ఇన్ఛార్జిగా ఉండమన్నారు. కార్యాలయ కార్యదర్శిగా జలదృశ్యంలో పూర్తి బాధ్యత నేనే నిర్వర్తించానండి.